లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చీపురుపల్లి ఎమ్మెల్యేగా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చూపు విశాఖ జిల్లాలపై పడిందట. విజయనగరంతో పాటు విశాఖపట్నం జిల్లాల్లో చక్రం తిప్పడానికి ఆయన కొత్త స్కెచ్ గీస్తున్నారట. ఫ్యామిలీ ప్యాకేజ్ పాలిటిక్స్ నడిపించడంలో దిట్ట అయిన సత్యబాబు ఆ లెక్కలతోనే 2 జిల్లాలపై కన్నేశారంటున్నారు. ఇప్పటికే భార్య, తమ్ముళ్ళు, మేనల్లుడికి రాజకీయ జీవితం ఇచ్చిన ఆయన కొత్తగా ఎవరి ఫ్యూచర్ కోసం పావులు కదుపుతున్నారు? అసలు ఆయన వ్యూహం ఏంటి? బొత్స సత్యనారాయణ ప్రస్తుత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 1999 నుండి 2024 అంటే 2.5 దశాబ్దాల నుండి ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నేత. రాజకీయంగా కాంగ్రెస్ లో పుట్టి ప్రస్తుతం వైసీపీలో కూడా చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా, అసెంబ్లీలో జగన్ కు దక్కని హోదాను దక్కించుకున్నారంటే బొత్స రాజకీయ చాతుర్యం అర్థమవుతోంది. 1999లో బొబ్బిలి ఎంపీగా కాంగ్రెస్ లో తన ప్రస్థానం మొదలుపెట్టిన బొత్స విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పెద్ద దిక్కుగా మారడమే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు. అంతేకాదు, భార్య బొత్స ఝాన్సీ నుండి తమ్ముళ్ళు, మేనల్లుడు అందరినీ రాజకీయాల్లోకి తీసుకువచ్చి నచ్చిన పదవులను కట్టబెట్టేలా అటు రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి జగన్ వరకు తనదైన స్టైల్లో ఒప్పించారు. లిక్కర్ కింగ్, ఫోక్స్ వ్యాగన్, భూమాఫియా, ఉద్యోగాల అమ్మకం అంటూ ఎన్ని అవినీతి ఆరోపణలొచ్చినా వాటితో తనకేం సంబంధం లేదన్నట్లు తనదైన స్టైల్లో రాజకీయం చేస్తుంటారాయన. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒకానొక దశలో టీడీపీ నేత అశోక్ గజపతిరాజును మించి రాజకీయం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాపు నాయకుడిగా కాంగ్రెస్ హయాంలో తనదైన మార్క్ వేసుకున్నారు. వైసీపీలో జాయిన్ అయిన తర్వాత మాత్రం సత్యబాబు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సత్యబాబు లాంటి సీనియర్ ను పక్కన పెట్టి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్లకి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను అప్పజెప్పడం 2024లో వైసీపీకి పెద్ద మైనస్ గా మారిందంటారు. ఆఖరికి సత్యబాబు సతీమణి ఝాన్సీని విశాఖ ఎంపీ స్థానంలో బలవంతంగా బరిలోకి దింపిన వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత విశాఖ నుండి బొత్సను ఎమ్మెల్సీ చేయడం, శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడం లాంటివి చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారట సత్యబాబు. అసలే రాజకీయాల్లో అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో ఘనాపాటిగా పేరున్న సత్యబాబు ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ తో 2 జిల్లాల్లో బరిలోకి దిగాలని చూస్తున్నారట. దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ అప్పుడే స్టార్ట్ చేసేశారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో ఆయన పక్కకి తప్పుకొని తనయుడు సందీప్ ని చీపురుపల్లి నుండి బరిలోకి దించాలని యత్నించారు. కానీ జగన్ ససేమిరా అనడంతో మరోసారి బొత్స బరిలో దిగారు. విశాఖ ఎంపీగా ఆయన భార్య ఝాన్సీ, విజయనగరం జిల్లాలో సోదరులు బద్దుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పల నరసయ్యతో పాటు తాను కూడా ఘోర పరాజయం చవిచూశారు. అయితే ఈసారి ఎలా అయినా కొడుకు సందీప్ తో రంగప్రవేశం చేయించి తాను విశాఖ నుండి రాజకీయాలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారట. ఆ 2 జిల్లాలు తన కనుసన్నల్లో ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారట. అందుకే సొంత జిల్లా విజయనగరానికి చుట్టం చూపుకి వచ్చిపోతూ ఫోకస్ అంతా వైజాగ్ పైనే పెడుతున్నారట. కిమిడి ఫ్యామిలీకి పోటీగా ఇప్పటి నుంచే చీపురుపల్లి నియోజకవర్గం బాధ్యతలు పూర్తిగా కొడుకు సందీప్ కి అప్పగించే యోచనలో ఉన్నారట. గతంలో మేనల్లుడు చిన్న శ్రీను ఈ నియోజకవర్గానికి బొత్సకి బదులుగా గార్డియన్ గా ఉండేవారు. విజయనగరం జడ్పీ చైర్మన్ అయిన చిన్న శ్రీను ఇప్పుడు సొంత లెక్కలతో బొత్సకు దూరం జరిగారు. ఆ క్రమంలో చీపురుపల్లి బాధ్యతలు సందీప్ కి అప్పగించేసి ఇప్పటి నుండే 2029 ఎన్నికలకు సిద్ధమయ్యేలా ప్రిపేర్ చేస్తున్నారట. సందీప్ కి చెందిన ధీరా ఫౌండేషన్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం ప్రస్తుతానికి సమయం కేటాయించడం లేదు. ఇక నుండి అలా కాకుండా నియోజకవర్గంపై ఫోకస్ చేయాలని తనయుడికి సూచిస్తున్నారట బొత్స. ముఖ్యంగా విశాఖ ఆర్థిక రాజధానిగా దినదినాభివృద్ధి చెందడం, తన వ్యాపారాలన్నీ ఎక్కువగా ఇక్కడే ఉండడం, అక్కడ వైసీపీకి సరైన నాయకుడు కూడా లేకపోవడాన్ని అదునుగా చేసుకుంటున్న బొత్స విశాఖలో జెండా పాతడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట. గత ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిల పెత్తనంతో ఉత్తరాంధ్రలో వైసీపీ చతికిల పడింది.
అది కూడా బొత్సకి కలిసి వచ్చే మరో అంశంగా కనిపిస్తుంది. ఇదే అదనుగా విశాఖలో పాతుకుపోవడానికి బొత్సకి సరైన అవకాశం దొరికిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి బొత్స ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో. For more videos like this, subscribe Big TV channel.